బీపీ, బ్లడ్ ప్రెషర్ కానీ, హై బ్లడ్ ప్రెషర్ కానీ, మనం ఏ పేర్లతో పిలిచిన హై బీపీ కానీ, బీపీ ఉండడం కానీ చాలా కామన్గా మారింది. మన ఇండియాలో చూసినట్టయితే నలుగురిలో ఒకరికి బీపీ ఉండేటట్టుగా ఉంది. ముఖ్యంగా యంగ్ జనరేషన్ యాజ్ పర్ ఇండియన్ స్టడీస్ కానీ చూసినట్టయితే చాలామందికి 20 to 44 ఇయర్స్ వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ 20-30% బీపీ వచ్చినట్టుగా స్టడీస్ చెప్తా ఉన్నాయి. సో ఈ బీపీ స్థాయిని ఎలా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, తర్వాత ఆల్రెడీ బీపీ రాకుండా ఏమైనా చేయొచ్చా, బీపీ కంట్రోల్లో పెట్టుకోవడానికి మనం ఏ రకంగా ఉండాలి అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు బీపీ అనేది చూసినట్టయితే నార్మల్గా చాలామందికి ఈ సంఖ్యల్లో చూసినట్టయితే నార్మల్గా బీపీ అనేది పైన సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది 130 ఉండాలి, డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ కింద అనేది 80 to 85 వరకు ఉండాలి. ఎవరికైతే బీపీ 140/90 ఉంటుందో స్టేజ్ 1 అంటాము. స్టేజ్ 2 అంటే 150/100 కానీ 160/100 అలా ఎక్కువ ఉన్న వాళ్ళకి స్టేజ్ 2 అంటాం. ఈ బీపీ క్లాసిఫికేషన్ అనేది యాజ్ పర్ ద స్టాండర్డ్ నేషనల్ గైడ్లైన్స్ ప్రకారంగానే వెళ్ళాలి. అయితే ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ బీపీ అనేది మనకు చాలా రకాలుగా చాలామందిలో ఏదో ఒక టైంలో ఎక్కువ చూపించడం జరుగుతుంది. వాళ్ళు మాత్రం రెగ్యులర్గా బీపీ చెక్ చేసుకుంటూ మనకు నార్మల్ ఉందా లేదా, నేను చెప్పిన ప్రకారంగా 130/80 కానీ 130/85 కానీ లోపు కానీ అంతవరకు ఉందా అనేది గమనించాల్సిన అవసరం ఉంది. అయితే ఆల్రెడీ బీపీ వచ్చిన వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా మనకు బీపీ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళని ఈ బీపీ చెక్ చేసిన తర్వాత ఈ స్టేజ్ 1లో ఉన్నారా, స్టేజ్ 2లో ఉన్నారా అనే నిర్ధారణ చేయాలి. అండ్ వాళ్ళను డాక్టర్ని ఖచ్చితంగా సంప్రదించి మందులు వాడాలా లేదా అనేది ఒక ఇంపార్టెంట్ అవకాశంగా మనం చూసుకోవాలి. ఈ బీపీ కంట్రోల్కి మెడిసిన్స్ అనేవి చాలా అవసరం. అదేవిధంగా అదే కాకుండా వాటితో పాటు మనకు రెగ్యులర్గా మనం సాల్ట్ తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఆ సాల్ట్ నాట్ ఓన్లీ మన కూరల్లో కాకుండా మనకు ఎక్స్ట్రా బయట కనిపించే సాల్ట్ ఉంటుంది, కనపడని సాల్ట్ కూడా ఉంటుంది. అంటే ఎస్పెషల్లీ మనం బయటికి వెళ్ళినప్పుడు మనం చాలా రకాలుగా ఈ ఫాస్ట్ ఫుడ్స్ కానీ, ఈ చిప్స్ లాంటివి కానీ, రకరకాలుగా స్నాక్స్ కానీ మనకు తెలియకుండానే సాల్ట్ అందులో ఎక్కువగా ఉంటుంది, అది తినేస్తూ ఉంటాం. దాని ద్వారా కూడా సాల్ట్ పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం రెగ్యులర్గా యూజ్ చేసే సాల్ట్ కూడా మనం జాగ్రత్తగా లెస్ దెన్ యూజువల్గా 2-3 grams కంటే ఎక్కువ తీసుకోవద్దన్నట్టుగా స్టడీస్ చెప్తా ఉన్నాయి. అయితే మనం యూజువల్గా చూసినట్టయితే మనం ఎక్స్ట్రా సాల్ట్ అనేది వేసుకోవద్దు. అలాగే ఉన్న సాల్ట్ని కూడా తగ్గించుకొని తింటే ఎస్పెషల్లీ బీపీ ఉన్న వాళ్ళకి చాలా ముఖ్యంగా బీపీ అనేది కంట్రోల్ ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసినట్టయితే సాల్ట్తో పాటు మనకు ఈ యొక్క రెగ్యులర్గా మనం చూసినట్టయితే ఫ్రూట్స్ అనేవి అంటే పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్లో వాటి వల్ల బీపీ కూడా కొంతవరకు కంట్రోల్ ఉంటుంది, ఒక్కోసారి తగ్గే అవకాశం ఉంటున్నట్టు స్టడీస్ చెప్తా ఉన్నాయి. సో మంచి ఫ్రూట్స్ కానీ ఫ్రెష్ ఫ్రూట్స్ ఏవైనా కూడా తినొచ్చు. తద్వారా మనకు ఈ బీపీని కూడా కొంతవరకు కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా చాలామందికి ఆల్కహాల్ అనేది అలవాటు అవుతుంది. ఈ ఆల్కహాల్ అనేది ఎక్కువ మోతాదులో తీసుకున్నట్టయితే ఖచ్చితంగా బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. చాలామంది అనుకుంటారు ఆల్కహాల్ అనేది మామూలుగా అది తీసుకోవచ్చు, దానివల్ల ఇబ్బంది ఉండదు. కానీ ఆల్కహాల్ ఎప్పుడైతే మితిమీరుతుందో 1 drink కంటే ఎక్కువగా ఉంటుందో, అలాగే ఎక్కువగా క్వాంటిటీ పరంగా కూడా ఇథనాల్ అంటే ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువగా ఉన్నప్పుడు బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. సో అందుకని ఆల్కహాల్ యొక్క ఎఫెక్ట్ ఖచ్చితంగా బీపీపై ఉంటుంది. ఎక్కువ డ్రింక్స్ అంటే లెస్ దెన్ 1 or less than 2 drinks per day or per week అన్నట్టుగా చూసుకోవాలి. అంత బ్యాలెన్స్ చేయగలిగితే చాలా మంచిది. కానీ చాలా వరకు ఆల్కహాల్ని అవాయిడ్ చేయడం మంచిది, ఎందుకంటే కంట్రోల్ అనేది ఉండదు కాబట్టి ఆల్కహాల్ అనేది తీసుకోవడం వల్ల బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అంటే మన యొక్క స్ట్రెస్ కానీ, టెన్షన్స్ కానీ, జాబ్ పరంగా కానీ, పర్సనల్ లైఫ్లో కానివ్వండి, అదేవిధంగా చూసినట్టయితే మనకు ఈ ఫ్యామిలీ లైఫ్లో కానివ్వండి, ఆ స్ట్రెస్ వల్ల కూడా బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. అది రెగ్యులర్గా స్ట్రెస్ అనేది 1 రోజు 2 రోజులు కాకుండా అది నెలలుగా తరబడిగా స్ట్రెస్ ఉన్నట్టయితే ఖచ్చితంగా బీపీ ఒక ఎఫెక్ట్. ఎందుకంటే మన యొక్క బాడీలో సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. అది ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో అది పల్స్ రేట్ని, బీపీని, అదేవిధంగా హార్ట్ రేట్ని, అదేవిధంగా హార్ట్ మీద ఒక పంపింగ్ని అవన్నీ కూడా పెంచుతుందన్నమాట. తద్వారా బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. సో అందుకే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అనేవి కూడా ఇగ్నోర్ చేయకుండా వాటిని తగ్గించుకునే మార్గం చేసుకోవాలి. అదేవిధంగా మన యొక్క ఫుడ్ హ్యాబిట్స్ మీకు ఇప్పుడు చెప్పినట్టుగా సాల్ట్ కంటెంట్ ఉండే ఫుడ్ హ్యాబిట్స్ చాలా వరకు తక్కువ తినాలి. అలాగే మసాలా లాంటివి కానీ ఇవన్నీ కూడా దయచేసి చూసుకోండి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్లీప్ ప్యాటర్న్స్, నిద్ర అనేది ప్రాపర్గా ఉండడం కూడా చాలా అవసరము. నిద్రలో మనకు బాడీ మొత్తం కూడా రిపేర్ అవుతుంటుంది.
నిద్ర ప్రాపర్గా ఉన్నప్పుడు 7 అవర్స్ స్లీప్ ఉండడం చాలా అవసరం. తద్వారా బీపీ కూడా బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది. ఈ కాఫీ కానీ, టీ కానీ ఇవన్నీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే కొంత బీపీ ఎఫెక్ట్ ఉండొచ్చు. 1, 2 లేదా 2 కప్పులు పర్ డే అనేది ఇబ్బందిగా మారదు. కానీ ఎక్కువ తీసుకుంటే కొంతవరకు మనకు బీపీ పరంగా ప్రభావం పడే అవకాశం ఉంది పరోక్షంగా. సో ఈ విధంగా చూసినట్టయితే స్మోకింగ్ కూడా, ఈ స్మోకింగ్ అనేది కూడా చాలా వరకు మానేయాలి, ఎస్పెషల్లీ బీపీ ఉన్నవాళ్ళు. సో స్మోకింగ్ అనేది తగ్గించుకోవడం అవసరం. అలాగే మీకు చెప్పినట్టుగా ఇవన్నీ మార్గాలు మనం బీపీ తగ్గించుకోవడానికి, ఆ బీపీని ఒక స్థాయిలో ఒక ప్రాపర్ రేంజ్లో పెట్టుకోవడానికి, నార్మల్ రేంజ్లో పెట్టుకోవడానికి అవకాశంగా మారుతుంది. మన యొక్క ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, అదేవిధంగా మన యొక్క స్ట్రెస్ లైఫ్ దాన్ని తగ్గించుకునే మార్గం మెడిటేషన్ కానీ, యోగా చేయడము. అండ్ ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉన్నట్టయితే బీపీ వాళ్ళు బరువు తగ్గడం వల్ల కొంత బీపీ కూడా బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫిజికల్గా యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నం చేయడము, ప్రశాంతంగా గడపడానికి సాధ్యమైనంతగా మెడిటేషన్, యోగా లాంటిది చేయడము, అలాగే ప్రాపర్ స్లీప్ అనేది చాలా అవసరము. తద్వారా మనం బీపీ బెటర్గా మనం అనుకున్న స్థాయిలో అంటే నార్మల్ స్థాయిలో యాజ్ పర్ గైడ్లైన్స్ పెట్టే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు ఇటువంటి అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటారు అని అనుకుంటూ, మీకు ఖచ్చితంగా ఇవన్నీ కూడా చాలా సులువుగా మీరు ఒకసారి ప్రయత్నం చేస్తే జరుగుతుంది. తద్వారా ఒక తక్కువ మోతాదులో రెగ్యులర్గా ఒక అవసరాన్ని బట్టి, అంటే బీపీ మెడిసిన్ అనేది అవసరమే, అది మనం డోసేజ్ యాజ్ పర్ ద డాక్టర్ అడ్వైజ్ చేసింది రెగ్యులర్గా వాడుకుంటూ, రెగ్యులర్గా హోమ్ బీపీ రీడింగ్స్ అంటాం, అది చెక్ చేసుకుంటూ ఉన్నట్టయితే బీపీ యొక్క ప్రభావం హార్ట్పై కానీ, కిడ్నీస్పై కానీ, బ్రెయిన్పై కానీ పడకుండా అంటే లాంగ్ టర్మ్గా లైఫ్ లాంగ్ కూడా బీపీ కంట్రోల్ ఉండడం వల్ల మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ బీపీ వల్ల రాకుండా మీరు జాగ్రత్త పడవచ్చు. తద్వారా మీ లైఫ్ కూడా బాగుంటుంది.